వైఎస్ వివేక హత్య కేసులో మరో కీలక అప్డేట్ నమోదైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వివేక హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కడప జైల్లో ఉన్నప్పుడు చైతన్య రెడ్డి తమను మభ్యపెట్టాడని, ఒత్తిడి వల్లే తాము అబద్ధాలు ఆడాల్సి వచ్చిందంటూ చెబితే 20 కోట్లు ఇస్తామని ఆయన తమపై ప్రెషర్ తెచ్చాడని కూడా చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై తమపై ఆనాటి ఎస్సీ సిఐ జైలు సూపరింటెండెంట్ సైతం ఒత్తిడి తెచ్చారని అన్నారు. అయితే వీరందరిపై కూడా అప్పట్లోనే అప్రూవర్ దస్తగిరి పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నేడు డాక్టర్ చైతన్య రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్డేట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇటు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డిపై కేసు నమోదు చేసి ఆ తర్వాత కావాలని ప్రలోభాలకు గురి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కడప జిల్లాలో మరోసారి హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తోంది. అయితే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనే ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు పైన నేరైతే దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే 2023, 2024 సంవత్సరంలో వ్యక్తిగత కారణాల వల్ల ఓ కేసులో దస్తగిరి కడప సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న సమయంలో ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకున్నారో వాళ్ళ కొడుకు చైతన్య రెడ్డి అక్కడికి వెళ్ళి తనని ప్రలోభాలకు గురి చేశారు. మీరు తప్పుడు సమాచారం ఇచ్చాను, సిబిఐ బలవంతం చేస్తేనే నేను తప్పుడు సమాచారం ఇచ్చాననే విధంగా చెప్పాలని చెప్పి 20 కోట్ల రూపాయలు అప్పట్లోనే ఆఫర్ చేసినట్టు దస్తగిరి బయటకు వచ్చిన తర్వాత అప్పటి ఎస్పీ అన్బురాజన్ గారికి అయితే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఆ ఫిర్యాదు మేరకు నిన్న ఈ 3వ తేదీ మరోసారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల అర్బన్ పోలీసులు అయితే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. ఈ కేసులో ప్రధానంగా మరో ముగ్గురు పేర్లు చేర్చినట్లయితే తెలుస్తుంది. అప్పటి డిఎస్పీ జమ్మలమడుగు నాగరాజు కావచ్చు, అలాగే ఎర్రగుంట సిఐ కావచ్చు, అలాగే కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పేర్లు కూడా చేర్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ 2023, 2024 సంవత్సరంలో తనను భయాందోళనకు గురి చేసి తనను మబ్బి పెట్టే విధంగా, తనను బెదిరించే ధోరణిలో దస్తగిరిని భయపెట్టించి తప్పుడు వాగ్దానాలను ఇవ్వాలని చెప్పే విధంగా దస్తగిరి పైన అప్పట్లోనే ఎక్కువ శాతం ఒత్తిడి తెచ్చినట్లయితే తెలుస్తుంది. ఆ ఒత్తిడికి గాను అప్పటి ఎస్పీ అన్బురాజన్కి అనేక మార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ కేసులో ఎటువంటి పురోగతి కనపడలేదని చెప్పి దస్తగిరి వాపోతున్నారు. అయితే మరోవైపు నిన్న 3వ తేదీ ఈ కేసు పైన మరోమారు ఇప్పుడు వచ్చిన అశోక్ కుమార్ ఎస్పీ గారికి అయితే ఫిర్యాదు చేసినట్లయితే తెలుస్తుంది. ఆ ఫిర్యాదు మేరకు తక్షణ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. సర్సాజ్ రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, ఇవి బులెటిన్